RTI Live News. Ask for right. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులకు 14 కోట్ల మేర నిధులతో వాటర్ డ్రైన్స్ నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అనంతరం పట్టణంలోని వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే కాలనీలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మున్సిపల్ అధికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించిన మిడ్చల్ మండలం నుండి బీసీ మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తానని, రౌడీ షీటర్లకు, ఫ్యాక్షనిస్టులకు తమ పార్టీలో స్థానం లేదని, పదవి కోసం సొంత తమ్ముడినే చంపిన వాడికి తమ పార్టీలోకి ఆహ్వానించబోమని, ఫ్యాక్షనిజం చేయడానికి తాము రాజకీయాల్లోకి రాలేదని, జడ్చర్ల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఈ కార్యక్రమము డిఈ గారితో మాట్లాడి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి, ముందు మీరందరూ కూర్చొని మీకు అంత డేటా ఉన్నది. పోయిన సంవత్సరం, దానికన్నా ముందు సంవత్సరం, గత 10 సంవత్సరాల నుండి చెరువులు నిండినప్పుడు, ఓవర్ఫ్లో అయినప్పుడు, ఫ్లడ్డింగ్ అయినప్పుడు ఆ ఎన్ని సెంటీమీటర్స్ నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి, ఆ డేటా తీసుకొని ఒక మంచి డిజైన్ చేసి అది మన ప్రజల ముందు, మీడియా ముందు పెట్టి మళ్ళీ 2 రోజులు వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. కానీ మనము నిధులు వచ్చినాయని చెప్పేసి ఏదో మనము స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ చేస్తే రేపు మళ్ళీ ఏదైనా తప్పు జరిగిందంటే మన ప్రజలు ఖచ్చితంగా అది సహించరు. వాళ్ళు దాన్ని ఏం మేనేజ్ చేసుకొని గత ప్రభుత్వంలో వాడు మార్టిగేజ్ రిలీజ్ చేసుకున్నాడు. ఈ రోజు మీడియా మిత్రులు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు ఇలాంటి వెంచర్ వాళ్ళకి నేను నోటీసులు ఇస్తే లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది. మీరే చెప్పాలి నాకు. అక్కడ ప్లాట్లు మీరు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఎవరో తప్పు చేసింది దానికి ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. మా మున్సిపల్ మా టీమ్ కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ అందరూ మేము అనుభవిస్తున్నాము. ఈ రోజు ఈ లేఅవుట్లకి రోడ్లు, డ్రైనేజ్లు వేసి ఉంటే నాకు ఈ రోజు జడ్చర్ల టౌన్, బాదేపల్లి, కారంపేట నేను ఇచ్చిన నిధులకి మొత్తం రోడ్లు, డ్రైనేజ్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ రోజు వాళ్ళు మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు అని అంటున్నారు. మేము నన్ను ఒకటే అడుగుతున్నాను, మీరు అక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. ప్లాట్లు కొనుక్కున్నప్పుడు ఎవరైతే అక్కడ బిజినెస్ చేసినారో, లేఅవుట్ చేసినారో వాళ్ళు రోడ్లు లేపియాలి, వాళ్ళు డ్రైనేజ్ లేపియాలి, వాళ్ళు స్ట్రీట్ లైట్స్ పెట్టాలి. అవన్నీ పెట్టకుండా వాళ్ళకి మార్టిగేజ్ రిలీజ్ చేసి వాళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ కోసము మళ్ళీ రోడ్లు తవ్వాల్సి వస్తుంది, మళ్ళీ రోడ్లు వేయాల్సి వస్తుంది. కానీ నాకు ఈ 2-3 ఏళ్ళ సమయం ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు 12.5 కోట్లు వచ్చినాయి రోడ్ల కోసము, ట్రైన్స్ కోసము. అదే కాకుండా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసాం, అది కూడా మన కాంట్రాక్టర్ టెండర్ ఆయనకు వచ్చిన తర్వాతనే ఆయన 14 కోట్లు ప్లస్ 3 crores ఇది 12.5 కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక 3 కోట్ల రూపాయలది ఇప్పుడు ప్రపోజల్ చైర్మన్ గారికి ఇప్పుడే చెప్పినాను, 3 కోట్ల రూపాయలది ప్రపోజల్ పెట్టండి, ఇమీడియట్ గా అది కూడా శాంక్షన్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, లాస్ట్ టైం ఏదైతే 70 కోట్లు అడుగుతున్నానో అది కూడా ప్రాసెస్ లో. కొంతమంది ఎవరో ఫ్యాక్షనిస్టులు, ఎవరో తమ్ముని చంపుతారు, పార్టీ మోసం చేసి పోయిన వాళ్ళని పిసిసి ప్రెసిడెంట్ గా క్లారిటీగా ఇచ్చినప్పుడు పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి స్థానం లేదని చెప్పేసి సీఎం గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. కాబట్టి మన పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదని ఆల్రెడీ నేను ఒక్కనే కాదు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే కానీ, మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా నారాయణపేట ఎమ్మెల్యే ఆల్రెడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చినారు. ఇవన్నీ కొన్ని టీవీలో వస్తున్నాయి, ఇవన్నీ కరెక్ట్ కాదు. మా పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేము. మేము ఫ్యాక్షన్లు అనేటువంటి మేము తీసుకోమని చెప్పి అది మా పార్టీ సిద్ధాంతం అని చెప్పి మీకు తెలియదు సార్. నిజంగా అంటే అక్కడే మాట్లాడే ఇక్కడ కూడా చెప్తున్నాను. మహబూబ్ నగరు, దేవరకద్ర, జడ్చర్ల అక్కడ జిఎంఆర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నేను ఇక్కడ రెడ్డినే. సో డీసీసీ నియామకం ఒపీనియన్ ఏదైతే ఉంటే నా ఒపీనియన్ ఏమని చెప్పడం, మేము 3 రెడ్లు ఉన్నాము. పాపం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళందరూ మాకు ఓటేసి గెలిపించుతారు. డీసీసీ అనేది ఒక పెద్ద పదవి, ఒక 3 కాన్స్టిట్యున్సీల ఆయన బాస్.
అలాంటిది ఒక మంచి బీసీ కానీ ఒక సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం మా కోసం మమ్మల్ని గెలిపించినారో సీనియర్స్ కానీ, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గంలో కూడా ఉన్నారు, ఎస్టీలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఎస్టీలు కూడా చాలా మంది నాకు ఓటు వేసినారు, ఇక్కడ బీసీలు వేసినారు. ముదిరాజకి ఫస్ట్ నేనే శ్రీహరి గారికి మినిస్టర్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత 42% రిజర్వేషన్ కూడా మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి నా ఒపీనియన్ అని చెప్పినాను. రేపు 17 నాడు మీటింగ్ ఉన్నది జడ్చర్లలో. అప్పుడు మా కార్యకర్తలు కానీ మా మండల్ లీడర్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. నా ఒపీనియన్ అయితే ఇది. మహిళ బీసీ మహిళ అని చెప్పడం జరిగింది అప్పుడు. అయితే మేము అనుకుంది ఏంటంటే మా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందరం మేము మాట్లాడుతుంది ఏంటంటే మిడ్జిల్లా జనరల్ బీసీ ఉంటాయి. అయితే మా సాయిలు ఒక ఎస్సీ కుటుంబం నుంచి వచ్చిన సాయిలు, ఆయన భార్య ఒక బీసీ కుటుంబం. ఆమె 2 సార్లు సర్పంచ్గా, ఆమె ఒకసారి సర్పంచ్గా చేసింది, ఆమెకు అనుభవం ఉన్నది. సో అందరు ప్రపోజల్ పెడతారు. నా ప్రపోజల్ జడ్చర్ల నుంచి అంటే ఆమెని జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే మా మిడ్జిల్కి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మిడ్జిల్ నుండే ఫస్ట్ టైం జెడ్పీటీసీగా అయినారు. ఒక మహిళకి అక్కడి నుంచి అయితే బాగుంటుందని చెప్పి మేము డిసిషన్ తీసుకున్నాం. అంటే మేమందరము మళ్ళీ పీసీసీ సీఎం వాళ్ళు ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం. మా ప్రపోజల్ ఇది, అది బాగుంటుందని చెప్పేసి ఆ డిసిషన్ మేము తీసుకున్నాం. సరే హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ అయినాయి. అప్పుడు సాయిలు కూడా నాకు చెప్పడం జరిగింది, మేము ఆర్థికంగా లేవు ఎట్లా అంటే, నేను అన్ని ఉన్నంత వరకు మా కార్యకర్తలు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆమెకి రాసి ఉంటే ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుందని చెప్పాను.